చూపి బ్రోమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా నెపమంచకయే నీ కృపతో అపరాధములు క్షమించు నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పించమని కోని కుటుంబములు అన్నం సౌరయ్య, ప్రకాశమ్మ, రాజా, కిరణ్ కుమార్, రవికుమార్, సందీప్, శశిరాణి, నిర్మలా జ్యోతి వీరి ఆత్మశాంతి కొరకు ఈ యొక్క దివ్యబలి పూజ మరణించిన వీరి ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కొల్లి రమణ, లక్ష్మి వారికి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయమని, దేవుళ్ళు ఎదగాలని మరియు కొల్లి జాను, సుజాత వారి యొక్క ప్రత్యేక తలంపులు నెరవేర్చమని కోరుతూ యొక్క దివ్యబలి పూజ మరణించిన రాణి లోప్స్ వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగు చేయమని యొక్క దివ్యబలి పూజ ఉప్పు సంజీవి, తెరేసా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతకు ఈ యొక్క దివ్యబలి పూజ ఉప్పు ప్రసన్న కుమారు, రేయన్స్ వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయమని, అదేవిధంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతకు ఈ యొక్క దివ్యబలి పూజ ఉప్పు పవన్, పూర్ణిమ, యుక్తి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతకు ఈ యొక్క దివ్యబలి పూజ ఆకుల అక్షయ దేవుడు ఆమెని ఆ బిడ్డను తాకి స్వస్థపరచమని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ యొక్క దివ్యబలి పూజ వై హరిక, నిఖిత, దీపిక వారికి భగవంతుని మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయమని, వై పద్మని, భాస్కర్ రావు వారిని దేవుడు దీవించమని కోరుతూ యొక్క దివ్యబలి పూజ ఈ మంది రాజశేఖర్ ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ మరి పిల్లలు పీటర్, దివాన్స్, పోల్, డేవిడ్కు మంచి ఆరోగ్యాన్ని, చదువుల్లో దేవుని సహాయాన్ని కోరుతూ యొక్క దివ్యబలి పూజ అదేవిధముగా నిధిమట్ కడీల్ వారి యొక్క కుటుంబంలో మరణించిన వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగు చేయమని కోరుతూ యొక్క దివ్యబలి పూజ మరి యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేకముగా వెలంగిని ఫాదర్ గారి యొక్క ఉద్దేశాలను తన యొక్క పరిచర్యను దేవుడు దీవించమని కోరుతూ ఇక్కడ గుమ్ముగూడి ఉన్న మనందరిని కూడా దేవుడు దీవించి మరి యొక్క పుణ్యకాలంలో మనందరిని కూడా దేవుని యొక్క ప్రేమలో కృపలో మనల్ని ముందుకు నడిపించమని మన యొక్క ఉద్దేశాన్ని కూడా దేవునికి సమర్పిస్తూ ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాము. సమర్పించబడుతున్న ఉద్దేశాలన్నీ కూడా దేవుని పాదపీతం చెంత పెడుతూ చేతులను జోడించి పవిత్రతమగ దివ్య పూజ బలిలో పాల్పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పరాజయాలలో ప్రభు నేటి సువిశేష పట్టణంలో ప్రభు తెలియచేసిన సత్యం. యోసేపు మొదటి పట్టణంలో యోసేపును అన్నలు అమ్మేసి ఒక బావిలో పడేస్తే త్రోసివేసి బయటినటువంటి రాయి అన్నలకు మూలరాయి అయింది. సువిశేష పట్టణంలో కౌలుదారులకు భూమిని అంతటిని ఇచ్చి పలు సేవకులను అక్కడికి పంపిస్తే వారి మాటను వినలేదు. చివరకు యేసుక్రీస్తు అనేటువంటి తన సొంత కుమారుని పంపించడము, వారు నిరాకరించడము, చంపడము ప్రియబిడ్డలారా ఈ రోజున సువిశేషములో మనకు తెలియచేయబడినటువంటిది. నేర్చుకోవలసిన సత్యము, త్రోసివేసినటువంటి రాయి మూలరాయి అవుతుంది. పరాజయాలలో ప్రభు ఉన్నాడని మనం గుర్తించాలి. అలా గుర్తించని క్షణాలు, సందర్భాలకు గాను పరివర్తనను, పాపక్షమాపణను కోరుకుంటూ మనకు వచ్చినటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇక్కట్లు కావచ్చు, వీటన్నింటిలో
ప్రభు మనకు ఊతగా ఉంటారు. పరాజయాలలో, అపజయాలలో ప్రభువు. ఆ ప్రభువుని గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. మనసారా వాచా కర్మేన చేసినటువంటి తప్పుదములకు పరివర్తనను, పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్మ పవిత్రమనర్చుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయముతో సమీపించినట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుడు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపుదము. ఆది కాండము 37వ అధ్యాయము వచనములు 3 నుంచి 4 వరకు, 12 నుంచి 13 వచనములు మరియు 17 నుంచి 28 వచనము వరకు. ముదుమిన పుట్టిన బిడ్డడు కావున ఇజ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. ఇజ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునుపే అతనిని చంపవలెనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మింగివేసినదని చెప్పుదము. వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదు అనెను. మనకు ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవి అందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయుకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడుగు చేతుల నిలువుటంగీని తీసివేసిరి. అతనిని గోతిలో పడద్రోసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతట వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశమునకు పోవు ఇష్మాయేలీయుల బిడారు వారి కంటపడెను. ఇష్మాయేలీయులు ఒంటిపై
గుగ్గిలమును బోళమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును? రండు, అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయుదుము. మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనికి 20 వెండి నాణములకు ఇష్మాయేలీయులకు అమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అటు తరువాత ప్రభువు దేశము మీదకి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండా చేసెను. కానీ ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడుపోయిన యోసేపు. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. జనులు అతని కాళ్లకు సంకెళ్ళు వేసి అతని మెడకు ఇనుప వలయంను తొడిగిరి. ఆ పిమ్మట యోసేపు చెప్పిన సంగతి నెరవేరెను. ప్రభువు వాక్కు అతని సత్యమును నిరూపించెను. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు రాజు అతనిని చెరసాల నుండి విడిపించెను. జాతుల నేత అతనికి విముక్తిని ప్రసాదించెను. అతడు యోసేపును తన ప్రభుత్వమునకు అధిపతిని చేసెను. తన రాజ్యమునకు అంతటికిని పాలకుని గావించెను. అందరూ ప్రభు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. సువిశేషమునకు ముందు వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించి ప్రతివాడును నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము పవిత్ర వచనములు 33 నుంచి 43 వరకు, 45 నుంచి 46 వరకు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 33 నుంచి. ఆ కాలములో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచి వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుకొనుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు మొదటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనను తుదముట్టుంతుము, రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చెయ్యను అని యేసు ప్రశ్నించాను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనమునందన్నడు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చువానికి
ఇయ్యబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవన్నీ తమను గురించియే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ సేవకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి వెళ్ళవేల పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లా 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 లా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదము. ప్రభు నామస్తుతి మహిమల కొరకను, మన ప్రయోజనముల కొరకను, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకను నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయము. భక్తివంతమైన జీవితమును జీవించినట్లు వారిపై నీ ఆశీస్సులను కుమ్మరింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ నిరతము మేము స్తుతిగానమును చేయుట ఎట్లనగా, ఫలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున ఇంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగింపగొడినున్న రాత్రి అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ
తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని వరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమనసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకమును నిలిచి మీకు పరిచర్య ఇచ్చేటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలు చేయము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగా మరియు మాతతోను ఆమె భర్త యొక్క పునీత యేసేపుతోను ధన్యులైన అపోస్తలులతోను వేద సాక్షులతోను అసిసిపుర్ ఫ్రాన్సిస్ వారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును. ఆమేన్. ఆమేన్. ఈ లెంటలో నీ టెంట్ ఎక్కడ? పాపపు గుడారాలను మార్చుకోవడానికి కావలసినటువంటి ప్రభు యొక్క ఆశీర్వాదాలు దయచేయమని ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధాపరిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములను పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసు క్రీస్తువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సమాధానాన్ని తెలుపుకుందామా? సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నేను ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. భోజమౌ భోజమా, యేసు ప్రభుని దేహమా. పానమౌ పానమా, క్రీస్తు ప్రభుని రక్తమా. భోజమౌ భోజమా, యేసు ప్రభుని దేహమా. పానమౌ పానమా, క్రీస్తు ప్రభుని రక్తమా. ప్రేమమయ్య ఐక్యమౌ నాలోని నా కోసం, జీవింతును నీ కోసం నిరతము నీ సేవలో. ప్రేమమయ్య ఐక్యమౌ నాలోని నా కోసం, జీవింతును నీ కోసం నిరతము నీ సేవలో. భోజమౌ భోజమా, యేసు ప్రభుని దేహమా. పానమౌ పానమా, క్రీస్తు ప్రభుని రక్తమా. నీ మాటలు మీరిన ఇజ్రాయేలు ప్రజలను మేలైన గోధుమలతో పోషించిన దేవా. నీ మార్గం ఎడబాసిన ఈ నీదు బిడ్డలం, కొండ తెనతో సంతృప్తిని చేసిన సర్వోన్నత. ఏమమయ్యా నీ ప్రేమను ఎలా ఎలా నీగాంచను, ఎలా ఎలా నీగాంచను. భోజమౌ భోజమా, యేసు ప్రభుని దేహమా. పానమౌ పానమా, క్రీస్తు ప్రభుని రక్తమా. ఆపదలు అలజడలు నన్ను ముంచెత్తగా, నీరాక నా హృదిలో ప్రశాంతతను ఇవ్వగా. కోటి కోటి స్తోత్రములతో నేను భుజించు దేవా. నీ తలపులు నాకు మిగుల ప్రీతి దేవా. ప్రేమమయ్యా నీ ప్రేమను ఎలా ఎలా నీగాంచెను, ఎలా ఎలా నీగాంచెను. భోజమౌ భోజమా, యేసు ప్రభుని దేహమా.
పానమౌ పానమా క్రీస్తు ప్రభుని రక్తమా, ప్రేమమయ ఐక్యమౌ నాలోని నా కోసం, జీవింతును నీ కోసం నిరతము నీ సేవలు, ప్రేమమయ ఐక్యమౌ భోజ్యమౌ భోజ్యమా యేసు ప్రభుని దేహమా, పానమౌ పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజ్యం మధురాహారం, ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజ్యం మధురాహారం, స్వీకరింప తరలిరండి నిత్య జీవం వసగు భోజ్యం, స్వీకరింప తరలిరండి నిత్య జీవం వసగు భోజ్యం, శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం, శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం, ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజ్యం మధురాహారం. పునీత విజ్ఞాస్ వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి జేసువా, మీ గాయముల లోపల నేను మీ ఎడబాయినట్లు, దుష్ట శత్రువుల చేతిలో దొరకనట్లు, నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగిపిలేని కాలము ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా ఈరోజు మన విచారణకు వచ్చి దివ్య సప్రసాద ఆరాధన చక్కటి వాక్యాన్ని చెప్పిన రెవరెండ్ ఫాదర్ వెలంగిని రాజు గారిని మీ అందరి తరపున, ఇక్కడ ఉన్న గురువులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మరి ఫాదర్ గారిని ద్వారా వస్తున్న యొక్క శుక్రవారం అనగా 28వ తేదీ, 29వ తేదీ శనివారం, 30వ తేదీ ఆదివారం, ఈ 3 రోజులు కూడా మనకి సాయంకాలం ఉపవాస కోటలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా తపస్కాలంలో మనం ఉత్థాన పండగకి తయారవుతున్న యొక్క సమయంలో మరి 3 రోజుల యొక్క కోటాలు మనకి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి దయచేసి మీరు మరి తెలియని వారికి కూడా తెలియచేసి రావటానికి ప్రయత్నించండి.
మరి 3 రోజులు కూడా కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ యొక్క కూటాన్ని నడిపించడానికి టీం హైదరాబాద్ నుండి వస్తూ ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు జనాన్ని ఎక్కువ చూసేటప్పుడు ఆత్మదేవుని ప్రేరణ వలన కొద్దిగా ఎక్కువైనా చెప్పొచ్చు, తక్కువైనా చెప్పొచ్చు. మరి ఎక్కువ చెప్పారని బాధపడకుండా, తక్కువ చెప్పారని చింతించకుండా ఆత్మదేవుడు ఏ విధంగా నడిపిస్తే అదే విధంగా మనము కూడా నడపబడటానికి అందరూ కూడా సిద్ధపడి రావాలని కోరుతూ ఉన్నాను. మరి గత వారం ఆదివారం నేను అనౌన్స్ చేసిన విధంగా ఈ 3 రోజులు కూడా ప్రార్థనలు అయిన తర్వాత మనకి భోజన సౌకర్యం అనేది కల్పించడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ యొక్క విషయాన్ని కూడా మీరు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరో ముఖ్యమైన విషయం, బయట చాలామంది చైర్స్ వేసుకొని కూర్చుని ఉన్నారు. దయచేసి ఈ యొక్క దివ్యబలి పూజ అయిన వెంటనే ఎవరు కూర్చున్న చైర్ వాళ్ళు హాల్లో పెట్టాలని కోరుతూ ఉన్నాను. ప్రతి వారం కూడా విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నేను యూత్ని బ్రతిమలాడడం, వారు కోపగించుకొని పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా కోపగించుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఎక్కడికదక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే వారికి కూడా కష్టమే కదా. దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. అందరు నిలబడినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రకాష్ ఫాదర్ గారికి, విచారణ గురులకు, తదుపరి ప్రసాద్ ఫాదర్, రాజు ఫాదర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ ఫర్ ది ఆపర్చునిటీ. దేవుడు మనలను ప్రేమించి తన పాపములకు విమోచకునిగాను తన కుమారుని పంపెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలుచుకొని మా కొరకు స్థిరపరిచిన మోక్ష భాగ్యమునకు అర్హులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిరములు వంచి ప్రత్యేక ఆశీర్వాదమును స్వీకరించగలరు. ఓ ప్రభువా, నీ ప్రజలకు మానసిక శారీరక ఆరోగ్యమును ప్రసాదింపుము. వారు చలించని భక్తితో సంస్కారములను చేయుచు సదా నీ పరిరక్షణను అనుభవింప యోగ్యులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్ములను మీ కుటుంబ సభ్యులను ప్రభు దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజ బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Have a blessed day. God bless you all. ఎంతో వింత ఎంతో చింత యేసునాథుని మరణమంత. ఎంతో వింత ఎంతో చింత యేసునాథుని మరణమంత. పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత. పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత. ఎంతో కొంత యేసునాథుని మరణమంత. పట్టి కోటి నెట్టి తీటి మోటి జేసు నాదు నకట. పట్టి కోటి
ప్రజల ఘోర క్రియలు జూచి పలుకరాయి జేసు తండ్రి. ఘోర క్రియలు జూచి పలుకరాయి జేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత జేసునాదుని మరణమంతా. దేవ సమర్పణ